బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూతురు దానం మనీషా, ఆమె భర్త అభినవ్ కిషన్ పువ్వాలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నాంపల్లిలోని 9వ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మార్చి 2న అయితే వారెంట్ జారీ చేస్తూ అదే నెల 16వ తేదీలోగా అయితే తమ ముందు హాజరుపరచాలని చెప్పేసి పోలీసులను ఆదేశించారు. మరి ఎన్ఐ యాక్ట్లోని 138 సెక్షన్ కింద నమోదైనటువంటి కేసులో A3 A4గా ఉన్నటువంటి ఇరువురికి కూడా మరి ఈ వారెంట్ అయితే జారీ అయ్యాయి. నెల 8న వారెంట్ పైన వారిరువురు కూడా న్యాయస్థానంలోని తమ న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి దానిని అనుమతించడంతో పాటు వారెంట్ రద్దు అయింది. మరి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా 3 నెలలకు పైగా పోలీసులు వారిని అయితే అరెస్టు చేయకపోవడం గమనార్హమనే చెప్పుకోవాలి. ఇదే కేసులో గతంలోనూ అనగా గతేడాది డిసెంబర్ 30న సైతం వారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూతురు ఇంకా అల్లుడి పైన మరి ఇప్పటికే దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తా ఉంది. అసలు వీరిరువురు చేసినటువంటి నేరం ఏమిటి, ఎందుకు వీళ్ళపైన నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది జారీ అయింది? రాధాకృష్ణ అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కుమార్తె దానం మనీషాపై నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద 2022లో నమోదైనటువంటి కేసులో 4th మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. అబ్రిమాన్ ఇన్ఫోఖాన్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి లావాదేవీల వివాదంలో సయ్యద్ జైనుల్లా అబిద్దీన్ అనే వ్యక్తిని ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరికి పైన అంటే దానం నాగేందర్ కుమార్తె పైన ఆ కంపెనీకి సంబంధించి లావాదేవీల విషయంలో భారీ ఎత్తున లోపాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉందనే దాని మీద కూడా లావాదేవీలకు సంబంధించి సయ్యద్ అనేటటువంటి వ్యక్తి ఇది ఎక్కడ అంటే సుల్తాన్ బజార్ పోలీసులకి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ కేసులో దివ్యాంగ్ లావణ్య, అభినయ్ కిషన్ పుల్వాతో పాటు దానం మనీషాకు కూడా అంటే ముగ్గురు పైన దాదాపు A1 A2 A3 A4 వరకు కూడా వీరి మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. దాంతోపాటు న్యాయస్థానం విచారణకు హాజరు కాకపోవడంతో వీరంతా కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా పిటిషన్ కూడా వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో వారు మాత్రం విచారణకు హాజరు కాలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. దానం మనిషితో పాటు మరో నిందితుడికి వ్యతిరేకంగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మొత్తానికి దానం నాగేందర్ కూతురు కొద్ది చిక్కుల్లో పడిందని చెప్పుకోవచ్చు. నాన్ బెయిలబుల్ వారెంట్ తన మీద నమోదైనప్పటికీ కూడా పోలీసులు ఆమెని పరిగణలోకి తీసుకోవట్లేదు. వివిధ కేసుల నేపథ్యంలో చూస్తా ఉన్నాం మనం. చిన్న చిన్న కేసులు అయితేనే పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుంటా ఉంటారు. దానికి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కేసులు కూడా వేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ కుమార్తె మీద ఎందుకు దానికి సంబంధించిన కేసులు అందులో ఇంప్లీట్ చేయట్లేదు, చేసినా కూడా ఎందుకు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దానం నాగేందర్ కూతురుని? అంటే ఒక ఎమ్మెల్యే కూతురు అయితే ఒక విధంగా, ఒక సాధారణ పేద బిడ్డ అయితే ఒక విధంగా చట్టాలు ఏమన్నా వ్యవహరిస్తాయి, అందరికీ ఒక విధంగా చట్టాలు ఉంటాయి. కాబట్టి ఈ తీరుని, ఈ వైఖరిని నెటిజన్లంతా కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. అయితే ఈ నెల 8న వారెంట్ పై పలువురు న్యాయస్థానంలో కూడా న్యాయవాదిని ద్వారా పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. న్యాయమూర్తి దానిని అనుమతించడంతో వారెంట్ రద్దు అయిపోయింది. ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా 3 నెలలకు పైగా అయింది రాధాకృష్ణ ఈ కేసుకు సంబంధించి. మరి పోలీసులు వారిని అరెస్ట్ చేయకపోవడం నెటిజన్లంతా కూడా
ఇటు దానం నాగేందర్ పైన, అదేవిధంగా తన కూతురు పైన కూడా కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆమెను అదుపులోకి తీసుకోవాలి మనీష్ అని అంటూ కూడా చాలా వరకు కూడా వినిపిస్తూ ఉంది. బయట అదే చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఇదే కేసులోను గతంలో కూడా గతేడాది 2025 డిసెంబర్ 30న కూడా తన మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయినటువంటి నేపథ్యం కనిపించింది. అంటే ఇట్లా ఇన్ని కేసులు ఉన్నటువంటి తన మీద కనీసం యాక్షన్ కూడా తీసుకోలేకపోతా ఉందంటే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో దీని మీద వీలైనంత తొందరలో తనని కస్టడీలోకి తీసుకొని ఆ లావాదేవీలకు సంబంధించి ఏదైతే కంప్లైంట్ చేసినటువంటి సయ్యద్ కొన్ని వివరాలు కూడా పోలీసులకు అందించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ వివరాల ప్రకారం ఏదైతే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ సంబంధించి లావాదేవీల విషయంలో కొన్ని వివరాలు కూడా ఆధారాలతో కూడా చూపించినట్టుగా తెలుస్తా ఉంది. దాని మీద ఎందుకు ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేకపోతా ఉంది? ఖచ్చితంగా పోలీసుల మీద నమ్మకం కలగాలంటే ఇట్లాంటి కేసులని చాలా కఠిన చర్యల ద్వారా ముందుకు తీసుకెళ్తేనే మిగతా వారికి అన్యాయం జరిగే విధంగా ఉంటుందనే దాని మీద కూడా చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి ఎవరైతే కేసు కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే వార్త అయితే వినిపిస్తా ఉంది. తనకి ప్రాణహాని ఉంది, నాకు ఇట్లా ఎమ్మెల్యే తరపు నుంచి కొంతమంది వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, నాకు థ్రెటింగ్ ఉంది అంటూ కూడా పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తా ఉంది ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి. మరి దాని మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు, కఠిన చర్యలు కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. ప్రాణహాని ఉందని చెప్పినా కూడా సరైన స్పందన లేదు పోలీసుల నుంచి అంటూ కూడా తను వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకని వీళ్ళని అరెస్ట్ చేయడం లేదు, దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి వాస్తవానికి ఇక్కడ పోలీసులకు రాజకీయ ఒత్తిడికి వీళ్ళు ఏమైనా తలొగ్గుతున్నారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కన్ఫర్మ్ గా చెప్పలేము రాధాకృష్ణ. ఒక వ్యక్తి పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా చట్టాలు చెప్తా ఉన్నాయి. మరి చట్టాలు చెప్తా ఉన్నా కూడా పోలీసులు ఎందుకు దీన్ని ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అనే దాని మీద కూడా చర్చ అంతా నడుస్తూ ఉన్నది. గతంలో మనం చూసాం నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వారందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి పలు సెక్షన్లు ఇంప్లీట్ చేసి జైలుకు పంపించినటువంటి నేపథ్యాలు ఎన్నో కనిపించాయి. ఒకవైపు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, పోలీసు వ్యవస్థను ఇంకా పటిష్టం చేశాము, శాంతి భద్రతలకు ఎట్లాంటి విఘాతం కలగకుండా చూస్తున్నాము, అందుకని హోమ్ మినిస్టర్ కూడా నా దగ్గరే పెట్టుకున్నాను అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇట్లాంటి కేసులకు సంబంధించి ఒక ఎమ్మెల్యే కూతురు అందులో నాన్ బెయిలబుల్ గా ఉన్నప్పుడు దీని మీద ఎందుకు స్ట్రిక్ట్ చర్యలు తీసుకోలేకపోతా అంటే తను ఒక ఎమ్మెల్యే కూతురనేనా అనే దాని మీద కూడా చర్చ వినిపిస్తా ఉన్నది. అయితే గతంలో కూడా చాలా నాయకులు మనం చెప్తా ఉన్నాము, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా నాన్ బెయిలబుల్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతల మీద పడ్డప్పుడు డైరెక్ట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు, వారిని కస్టడీలోకి తీసుకున్నటువంటి నేపథ్యాలు కనిపించాయి. ఇక మిగతా బీజేపీ పార్టీకి సంబంధించి ఇదే ఏ పార్టీలో అయినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూతురు పైన ఎందుకు తీసుకోవట్లేదు అనే దాని మీద కూడా ఇటు రెండు పార్టీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.